ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. We greet you all in the name of our Lord Jesus Christ. We welcome you to the daily spiritual program called He Must Increase in Shanti TV. స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, బెల్ ఐకాన్ నొక్కాల్సిందిగా. దాని ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్లోడ్ అయినటువంటి ఆ వీడియోస్, దానికి సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. మీరు అప్పుడు ఆ వీడియో చూడొచ్చు. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు పాత సందేశాలు, 2 రోజుల క్రితం ఎవరో ఒక బ్రదర్ నాతో చెప్పిన మాటలు, నేను ఎపిసోడ్ 374 చూశానండి, చాలా బాగుంది, ఆశీర్వాదకరంగా ఉందని చెప్పాడు. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్లో శాంతి టీవీ వారు 2020-21లో ప్రసారమైనట్టు సందేశాలను అప్లోడ్ చేస్తున్నారు. అది నా పర్సనల్ ఛానల్, దానికి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రతి ఆదివారము గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి అనేటువంటి మా స్థానిక సంఘం, డైకస్ రోడ్డు, శాంతినగర్ 6వ వీధిలో ఉన్నటువంటి మా సంఘంలో ప్రతి ఆదివారము నేను ఇచ్చేటువంటి సందేశాలు ఫేస్బుక్ ద్వారా లైవ్ ఇస్తున్నాం. దాన్ని చూడదలిచిన వారు మీరు చూడొచ్చు. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఫేస్బుక్ ఐడికి మీరు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే దాన్ని యాక్సెప్ట్ చేసుకొని తద్వారా మీరు ఆ ఫేస్బుక్ లైవ్ మీరు చూడొచ్చు. ఆ లింక్ మీరు చూడొచ్చు. ఆ లింక్ నేను వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకుంటాను. ప్రతి ఆదివారం ఇంచుమించు 10:30 తర్వాత 10:40 ఆ ప్రదేశంలో నేను సందేశం ఇస్తాను. ఇంచుమించు 1 గంట సేపు ఇచ్చేటువంటి సందేశం అది. గత వారంలో ప్రభు కృపను బట్టి ఆదికాండము 26వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు, విత్తడానికి కొన్ని కారణాలు అని చెప్పేసి 4 కారణాలు అందులో ఆ సందేశంలో ఇవ్వడం జరిగింది. హీ మస్ట్ ఇంక్రీజ్లో ఎవ్రీ వీక్ వచ్చేటువంటి సండే మెసేజెస్ అందులో లభ్యమవుతాయి. కనుక మీరు చూడొచ్చు, లైవ్గా చూడొచ్చు. అక్కడ మీరు చర్చ్కి వెళ్ళలేని పరిస్థితుల్లో, మీ స్థానిక సంఘానికి వెళ్ళలేని పరిస్థితుల్లో మీరు లైవ్గా చూసి మీరు కామెంట్స్ పెట్టొచ్చు, మీరు ప్రేయర్ రిక్వెస్ట్ మీరు షేర్ చేయొచ్చు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. నిన్నటి ఎపిసోడ్లో అపవాది కుమారులు ఎవరు, అపవాది కుమారులు అనేదానికి నిర్వచనం అనగా డెఫినేషన్ మనం చెప్పుకోలేదు, కానీ ఇప్పుడు డెఫినేషన్ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అపవాది కుమారులు, అపవాది తెలుసు, కుమారులు అంటే మనకు అర్థం తెలుసు. ఈ 2 పదాలను కలిపితే ఈ కుమారులు ఎవరు, ఎవరి కుమారులు, ఎవరికి పుట్టారు, ఎవరి నుంచి వచ్చారు, ఎవరు తయారు చేస్తే వచ్చారు అనే విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. అపవాది అనేవాడు ఉన్నాడు. అపవాది ఉన్నాడు అనేది వాస్తవం. దేవుడు ఉన్నాడు కనుక అపవాది ఉన్నాడు. దేవునికి విరోధి అయిన వాడు, దేవునికి ఆపోజిట్గా ఉన్నవాడు, దేవునికి ప్రత్యర్థి అయిన వాడు, దేవునికి శత్రువు అయిన వాడు ఒకడున్నాడు. ఒక మాస్టర్ కాపీ ఉంది. మాస్టర్ కాపీలోంచి అనేకమైన కాపీలు తీసుకోవచ్చు, జెరాక్స్ కాపీలు. ఒక మాస్టర్ కాపీ, ఈవిల్ మాస్టర్ కాపీ ఉంది, దాని పేరు డెవిల్, సాటాన్. వాడిలో నుంచి వచ్చిన వాళ్ళు అనేక మంది, ఒక వ్యక్తిలో నుంచి అనేక మంది వచ్చారు. ఒక దాంట్లోంచి, ఒక పేపర్లోంచి అనేకమైన పేపర్లు వచ్చాయి. అపవాది కుమారులు అనే దాని గురించి మనం గత దినాల్లో ఆలోచించిన మాట, తండ్రి యొద్ద నుంచి వాళ్ళు వింటారు అనగా అనుదినము ఆత్మ సంబంధంగా దేవుని బిడ్డలు ఏ విధంగా దేవుని స్వరాన్ని వింటారు, అపవాది కుమారులు వాళ్ళ తండ్రి స్వరాన్ని అనగా దుష్టుని స్వరాన్ని వాళ్ళు వింటారని. దేవుని బిడ్డలు దైవస్వరం వినడం ఎంత అవసరమో అలాగే దుష్టులైన వారికి, అపవాది కుమారులకి వారి తండ్రి యొక్క స్వరం వినడం వాళ్ళ అవసరమైనది. ఇద్దరు కుమారులే, ఇద్దరు తండ్రి స్వరాలు వింటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవ విషయాన్ని మనం ఆలోచించాం.
వీళ్ళు ఏం చేస్తారంటే అబ్రహాము కుమారులు, క్షమించండి, అపవాది కుమారులు, అబ్రహాం క్రియలు చేసిన క్రియలే చేస్తారు. అపవాది కుమారులు అపవాది క్రియలు చేస్తారు. దేవుని కుమారులు దేవుని క్రియలు చేస్తారు. వాళ్ళ తండ్రి ఎవరు అనే దాన్ని బట్టి వాళ్ళ క్రియలు ఉంటాయి. వాళ్ళ తండ్రి ఎవరు అనే దాన్ని బట్టి వాళ్ళ మాటలు ఉంటాయి. వాళ్ళ తండ్రి ఎవరు అనే దాన్ని బట్టి వారి యొక్క ఆలోచనలు ఉంటాయి, వారి యొక్క జీవితం ఉంటుంది. రెండోదిగా అపవాది యొక్క క్రియల చొప్పున వాళ్ళు ప్రవర్తిస్తారని గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. మూడవదిగా అపవాది యొక్క దురాశలను నెరవేరుస్తారని. అపవాదిలో అనేకమైన దురాశలు ఉన్నాయి. వాడిలో మంచి ఆశలు లేవు, దురాశలే ఉన్నాయి. వాడి తలంతా, వాడి మెదడంతా ఇటువంటి దురాశలతో నిండి ఉంది. ఈ దురాశలని తన కుమారుల్లోకి ఆయన ఇంజెక్షన్ చేస్తున్నాడు. అనగా జెనెటికల్గా, అనగా జన్యుపరంగా తండ్రి నుంచి కుమారునికి ఏ విధంగా లక్షణాలు అబ్బుతాయో అలాగే వాళ్ళ నాన్న అంతే, వీడు కూడా అంతేనండి, వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చాయండి అని అన్నట్టుగా అపవాది యొక్క బుద్ధులే అపవాది కుమారులకు వస్తున్నాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ తండ్రి ఎవరు అని వాళ్ళు అడిగారు. యేసు ప్రభువుని యూదులు అడిగారు. వాళ్ళ తండ్రి ఎవరో అని వాళ్ళు అడగడానికి ముందుగానే వాళ్ళని అడగకుండానే చెప్పేస్తున్నాడు, మీ తండ్రి అపవాది. 8వ అధ్యాయం 44వ వచనంలో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, అపవాదితో సంబంధం కలిగిన వాళ్ళు, స్నేహం కలిగిన వాళ్ళు, రిలేషన్ కలిగిన వాళ్ళు, నిబంధన కలిగిన వాళ్ళు, ఒప్పందం కలిగిన వాళ్ళు, పొత్తు కలిగిన వాళ్ళు అని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో అబ్రహాం అపవాది కుమారుల గురించి మనం ఆలోచించాం. ఈ ఎపిసోడ్లోనూ వచ్చే ఎపిసోడ్లో కూడా మనం ఒక విషయాన్ని, ఒక లేఖన భాగాన్ని మనం చదువుకొని ధ్యానం చేయబోతున్నాం. అనగా ఈ ఎపిసోడ్లోను తర్వాత ఎపిసోడ్లోను, 2 ఎపిసోడ్లోను, 951లోను 952 ఎపిసోడ్లో కూడా మనం ఒకే విషయాన్ని గురించి, ఒకే మూలవాక్యాన్ని తీసుకొని ధ్యానించుకోబోతున్నాం. రండి, సమయమైంది. ఇది దేవుని వాక్యాన్ని ఆలకించేటువంటి సమయం. ఒకళ్ళ సందేశానికి ముందుగా ఒక అందమైన పాట, ఒక మధురమైన పాట ఉంటే బాగుండేది, కానీ మనకు సమయం లేదు కనుక మన దగ్గర పాడి దీంట్లో ప్రసారం చేయడానికి అనుకూలమైన వసతులు లేవు కనుక రాబోయే రోజుల్లో ఒక చరణంతో కూడుకున్న పాట కూడా ప్రసారం చేసే అవకాశం ఉంది. మన వాళ్ళందరూ సంగీత ప్రియులుగా మారారు కానీ సందేశ ప్రియులుగా మారకపోవడం విచారకరం. సంగీతాన్ని ప్రేమించడం బాగానే ఉంది, కానీ సందేశాన్ని ప్రేమించడం ప్రాముఖ్యమైన విషయం. సందేశంలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి సంగీతం ఉంటుంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 8th chapter 39th verse. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామునిరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవునికి స్తోత్రం. అందుకు వారు ఆయనతో, అనగా యేసుతో, స్తోత్రం, మా తండ్రి అబ్రహాం అనేది. యేసు, మీరు నిజంగా అబ్రహాం పిల్లలైతే, అబ్రహాము యొక్క కుమారులైతే, అబ్రహాము యొక్క కుమార్తెలైతే, అబ్రహాము సంతానం అయితే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. అనగా మేము అబ్రహాము సంతానము అని చెప్పుకుంటున్నారు అంటే మేము ఇస్సాకు లాంటి వాళ్ళము, మేము ఇష్మాయిల్ లాంటి వాళ్ళం కాదు. మేము ఘన చరిత్ర కలిగిన ఇస్సాకు లాంటి వాళ్ళం, కానీ నీలాగా బ్యాక్గ్రౌండ్ నేపథ్యం సరిగా లేని వాళ్ళం కాదు. మేము సక్రంగా పుట్టిన వాళ్ళమే కానీ అక్రమంగా పుట్టిన వాళ్ళం కాదు అని చెప్పుకుంటున్నారు. మేము అబ్రహాము సంతానం. ఈ మాట చెప్పినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు చెప్పారు, హలో, మీరు అబ్రహాము సంతానం అని అతిశయిస్తున్నారేమో. అతిశయాస్పదము కొట్టివేయబడుతుంది, అతిశయము వ్యర్థమే. ఎందుకో తెలుసా? దేవుడు రాళ్ల వలన అబ్రహాముకు సంతానమును పుట్టించగలడు. దేవునికి అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. రాళ్ల వలన దేవుడు సంతానాన్ని పుట్టించగలడు. ఎవరికి? అబ్రహాముకి. రాళ్ల వలన సంతానం పుట్టించడం ఏంటండి?
అనగా మేమేదో వారసత్వంగా తరాల తరబడి వంశావళిలో వచ్చాం కాబట్టి మేము ఆయన కుమారులు, మా గొప్పతనం, మా ఆధిక్యత అని అనుకుంటున్నారేమో. రాళ్ల వల్ల పుట్టించగలడు. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఒకవేళ అబ్రహాము తన చేతిలో ఓ రాయి తీసుకున్నాడు అనుకుంటే, ఆ రాయిని శిశువుగా ఆయన మార్చగలడు. శిలను శిశువుగా ఆయన మార్చగలడానికి సమర్థుడు, స్వర్గములోని దేవుడు అని చెప్పడము యోహాను యొక్క ఉద్దేశం. అతిశయించవద్దు. మీ యొక్క భౌతికమైనటువంటి ఆ లింక్ను బట్టి, మీ భౌతికమైనటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ను బట్టి మీరు అతిశయపడాల్సిన అవసరం లేదు. మీరు అబ్రహాము సంతానం కాదు అని యేసు ప్రభు తేల్చి చెప్పాడు. సర్ప సంతానమా అని వాళ్ళని పిలిచాడు. అబ్రహాము సంతానమని గర్వంగా చెప్పుకున్న వాళ్ళని ఉద్దేశించి సర్ప సంతానమా అని పిలిచాడు. ఇక్కడ యేసు ప్రభు సర్ప సంతానమా అని పిలవలేదు, కానీ అపవాది కుమారులు అన్నాడు. రెండు ఒకటే. అపవాది సర్పంగా పోల్చబడ్డాడు, ఘట సర్పంగా పోల్చబడ్డాడు, ఆదిలో ఉన్న సర్పంగా పోల్చబడ్డాడు. మళ్ళీ యోహాను సువార్త 3వ అధ్యాయంలో సర్పం, అది వేరు, ఆ విషయంలోకి వెళ్ళడం లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇంగ్లీష్ బైబిల్లోంచి కూడా మనం చదువుకుందాం. 39వ వచనం మనం చదువుకున్నాం. అబ్రహాం ఈజ్ అవర్ ఫాదర్. జీసస్ అంటున్నాడు, ఇఫ్ యు ఆర్ ట్రూలీ అబ్రహామ్స్ చిల్డ్రన్ దెన్ యాక్ట్ లైక్ అబ్రహాం. యాక్ట్ లైక్ అబ్రహాం. అబ్రహాములాగా నటించమని కాదు, అబ్రహాములాగా పని చేయండి, అబ్రహాములాగా క్రియలు చేయండి. స్తోత్రం. నేను చదువుతున్నాను ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లో, టీపీటీలో 39వ వచనం. వాట్ డూ యు మీన్? క్వశ్చన్. దే రిప్లైడ్, అబ్రహాం ఈజ్ అవర్ ఫాదర్. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆ ధనవంతుడు తండ్రివైన అబ్రహామా అని పిలిచాడు. వీళ్ళ ఫ్రెండే, వీళ్ళ సహోదరుడే, వీళ్ళోడే. జీసస్ సెడ్, ఇఫ్ యు ఆర్ రియల్లీ అబ్రహామ్స్ సన్స్ దెన్ యూ వుడ్ ఫాలో ఇన్ ద స్టెప్స్ ఆఫ్ అబ్రహాం. ఒకవేళ మీరు నిజంగా అబ్రహాము పిల్లలైతే అబ్రహాము యొక్క అడుగు జాడల్లో మీరు నడుస్తారు. అబ్రహాము యొక్క ఫుట్ స్టెప్స్లో, అబ్రహాము మాదిరిగా ఉంచిపోయినటువంటి ఆ ఫుట్ స్టెప్స్లో, అనగా ఫుట్ ప్రింట్స్లో మీరు నడుస్తారు. ఆయన పాదముద్రల్లో మీరు నడుస్తారు. కానీ మీరు అలా నడవడం లేదే. అపవాది యొక్క అదృశ్యమైనటువంటి పాదముద్రల్లో మీరు నడుస్తున్నారు. కాబట్టి నో డౌట్ యు ఆర్ ద సన్స్ ఆఫ్ డెవిల్ అని యేసుప్రభు అంటున్నాడు. స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. అబ్రహాము చేసిన క్రియలు, అది మన పాయింట్. అబ్రహాము చేసిన క్రియలు. నెక్స్ట్ ఎపిసోడ్లో, అనగా రేపటి ఎపిసోడ్లో అబ్రహాము క్రియలు, అబ్రహాము కార్యాలు అనే దాని గురించి మనం ఒక 4 విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ఈ ఎపిసోడ్లో కూడా అబ్రహాము చేసిన క్రియలు ఏంటి? అబ్రహాము చాలా క్రియలు చేశాడు. వాటన్నిటి గురించి మాట్లాడుకునే సమయం లేదు మనకి. ఎపిసోడ్ చాలదు, మనకు 2-3 ఎపిసోడ్లనే కావాలి. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు, లేకపోతే 25వ అధ్యాయం వరకు అబ్రహాము చేసిన కార్యాలు మనకు కనిపిస్తున్నాయి. నీతిమంతుడు, లేకపోతే మూల పురుషుడు, లేకపోతే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును గురించి మనం ఆలోచిస్తున్నాం. అబ్రహాము చేసిన క్రియలు, ద డీడ్స్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ అబ్రహాం. స్తోత్రం. 4 కార్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనము మరియు 1వ వచనం మనం గమనిస్తే, ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనం. స్తోత్రం. అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏళ్ల వాడు. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు. అక్కడ రాయబడిన మాట, యెహోవా అతనితో, స్తోత్రం, చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అట్లు చేసెను అని నోవహుని గురించి చెప్పినట్లుగా అబ్రహాము అట్లు చేసెను అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో యోహాను సువార్తలో మనము 8వ అధ్యాయంలో చూస్తే, మీ తండ్రి అయిన అబ్రహాము అట్లు చేయలేదు. 8వ అధ్యాయం 40వ వచనంలో అబ్రహాము అట్లు చేసెను అని అర్థం చేసుకోవచ్చు. అబ్రహాము అట్లు చేయలేదు. అట్లు చేయలేదంటే మినపట్లో, లేకపోతే రవట్ల గురించి కాదు మనం మాట్లాడుకునేది, దోశల గురించి కాదు మనం మాట్లాడుకునేది. అలాగూ చేయలేదు అనే ఉద్దేశంతో రాయబడింది. ఒకటి, ఆయన స్వజనమును విడిచాడు. మీరు మీ స్వజనము మధ్యలోనే కాపురం ఉంటున్నారు, స్వజనాన్ని విడవడం లేదు.
మీ వాళ్ళని మీరు అంటిపెట్టుకొని ఉన్నారు, మీ దేవాలయాన్ని మీరు అంటిపెట్టుకొని ఉన్నారు. మీరు అబ్రహాము పిల్లలు అన్నటువంటి ఆ స్వభావం మీలో కనిపించడం లేదు. అబ్రహాము పిల్లలకి మీకు తేడాగా ఉన్నట్టుగా ఉంది. అబ్రహాము తన స్వజనాన్ని విడిచిపెట్టాడు. స్వరము విని, సృష్టికర్త స్వరం విని సర్వస్వాన్ని వదిలిపెట్టి తన వాళ్ళందరినీ, సంబంధికులందరినీ, రక్త సంబంధికులందరినీ, శరీర సంబంధంగా రక్త సంబంధం కలిగిన వాళ్ళందరికీ వీడ్కోలు పలికాడు. వెళ్ళిపోతున్నామని చెప్పాడు. కారణం ఏంటి అని అడిగితే, నా దేవుడు లేదా దేవుడు నాతో మాట్లాడాడు. అరే, మనము ఆరాధించే దేవుళ్ళు కాకుండా ఇంకొక దేవుడు, కొత్త దేవుడు నీతో మాట్లాడా అని ఇలా డిస్కషన్లు, ఎన్నో ఆర్గ్యుమెంట్లు, తర్జన భర్జన జరిగి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ అబ్రహాము యొక్క ప్రయాణాన్ని అనేకుల యొక్క అభ్యర్థనలు కానీ, అనేకుల యొక్క అభిమానాలు కానీ ఆపలేకపోయాయి. మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసిద్రేలా అని అపోస్తలుడైన పౌలు అన్నాడు. లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్, నన్ను వదిలిపెట్టేయండి, నేను పోతాను, యెరూషలేములో చచ్చిపోవడానికి కానీ సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఆత్మ సంబంధులైన వారిని కొన్ని సెంటిమెంట్లు అడ్డుకోలేవు. తల్లి, తండ్రి అనేటువంటి సెంటిమెంట్లు అడ్డుకోలేవు. బంధుమిత్రులు అనేటువంటి సెంటిమెంట్లు అడ్డుకోలేవు. లేవీయులు సెంటిమెంట్లు లేని వాళ్ళు. యెహోవా పక్షాన ఉన్నవాడు ఎవరు అని దేవుడు అన్నప్పుడు, యెహోవా పక్షాన ఉన్న లేవీయుడు, మిగతా వాళ్ళు కాదు. కానీ మిగతా 11 గోత్రాల వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు లేవీయులు వచ్చారు. తమ సొంత సహోదరులను చంపినటువంటి ఉదాహరణ మనం లేఖనాల్లో చూస్తున్నాం. స్తోత్రం. నో సెంటిమెంట్స్. సెంటిమెంట్లకు అతీతమైన వాళ్ళు స్పిరిచువల్ పీపుల్. ఆత్మ సంబంధులు, స్వర్గ సంబంధులు. సెంటిమెంట్లకు వాళ్ళ సంబంధం లేదు. అటాచ్మెంట్తో వాళ్ళ సంబంధం లేదు. వాళ్ళు సన్యాసుల్లాగా ఉన్నారు, శిష్యుల్లాగా ఉన్నారు. లోకంతో తెగదంపులు చేసుకున్న వాళ్ళు, బంధుత్వాలతో తెగదంపులు చేసుకున్న వాళ్ళు. ఒకటి, వాళ్ళు స్వజనమును వెడవలేదు, లేకపోతే స్వజనం మధ్యలోనే ఉంటూ సొంత సిద్ధాంతాలు, స్వర్గానికి వ్యతిరేకంగా ఉన్న సిద్ధాంతాల్లో వాళ్ళు పెరుగుతున్నారు అనేది ప్రభు మాటల యొక్క ఉద్దేశం. ఒకటి, అబ్రహాము చేసిన క్రియలు అంటే అబ్రహాము విడిచిపెట్టినట్లుగా మీరు విడిచిపెట్టగలుగుతున్నారా? స్వజనమును విడిచిపెట్టడం మాత్రమే కాదు, స్వనీతిని విడిచిపెట్టగలరా? స్వనీతే మీకు స్వజనంగా ఉంది, ఆ స్వనీతిని విడిచిపెట్టగలరా? కెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ రైచియస్నెస్? అబ్రహాం లెఫ్ట్ ఊరు అనేటువంటి దేశాన్ని వదిలిపెట్టాడు. నువ్వు కూడా నీ స్వనీతి అనేది ఒకవేళ ఊరు అని అనుకుంటే, ఆ ఊరు అనేటువంటి స్వనీతిని నువ్వు వదిలిపెట్టి రాగలవా? శాస్త్ర సంబంధమైన నీతిలోకి స్వాగతం పలుకుతున్నప్పుడు స్వనీతిలోనే సమాధి కావాలని సిద్ధంగా ఉన్నావా? స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. మొట్టమొదటి మాట, స్వజనమును విడిచిపెట్టాడు. కీర్తన గ్రంథము 45వ అధ్యాయములో, స్తోత్రం, నీ స్వజనమును విడుము లేదా మరువుము, నీ తండ్రి ఇంటి వారిని మరువు. ఫర్సెక్ ఎవ్రీథింగ్, లీవ్ ఎవ్రీథింగ్, ఫర్గెట్ ఎవ్రీథింగ్. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. యేసు ప్రభు శిష్యులు అలా చెప్పుకోగలరు, కానీ పరిసయ్యుల శిష్యులు, శాస్త్రుల శిష్యులు అలా చెప్పుకోగలరా? నో, చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వెండి బంగారములు మా దగ్గర లేవు అని చెప్పుకోగలిగిన స్థాయిలో అపోస్తులు ఉన్నారు. ఈ రోజులోనే అపోస్తులు అనబడిన వాళ్ళు అబద్ధ అపోస్తులు ఎవరైనా ఉన్నారా? స్తోత్రం. నేను ధైర్యంగా చెప్పగలను, నాకు వెండి బంగారములు లేవని. గోల్డ్ చైన్ లేదు, గోల్డెన్ వాచ్ లేదు, గోల్డెన్ రింగ్ లేదు. నేను చెప్పగలను వెండి బంగారములు నా దగ్గర లేవని. పేతురు చెప్పగలిగాడు, యోహాను చెప్పగలిగాడు. ఈ రోజుల్లోనే అపోస్తులు అనబడిన వాళ్ళు చెప్పగలరా? వి హ్యావ్ నో సిల్వర్ అండ్ గోల్డ్. మాకు వెండి బంగారం లేవు కాబట్టి నీ వెండి కూడా మాకొద్దు. స్తోత్రం. వెండి మీద మాకు ఆశ లేదు, బంగారం మీద మాకు ఆశ లేదు. వీ డోంట్ వాంట్ యువర్ మనీ, వీ డోంట్ వాంట్ యువర్ గోల్డ్ అండ్ సిల్వర్, వీ డోంట్ వాంట్ ఈజిప్షియన్ మనీ, వీ డోంట్ వాంట్ దిస్ వరల్డ్స్ మనీ. స్తోత్రం అనే సమర్పణ కలిగి ఉండాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు మనం గమనించినట్లయితే, అబ్రహాము చేసిన క్రియలు అనే దాని గురించి మనం ఆలోచిస్తూ, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడండి. నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదని చెప్పగా, ఈ దేశాన్ని ఇచ్చదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాను. ఎస్. రెండోది, ఆయన బలిపీఠం కట్టడం. అబ్రహాము చేసిన క్రియలు. దేవాలయంలో బలిపీఠం ఉంది, బలిపీఠం కట్టాల్సిన అవసరం లేదు. అబ్రహాము బలిపీఠం కట్టడంలో ఒక ఉద్దేశం ఉంది, బలిని అర్పించడం కోసం. సమర్పణ చేసిన వ్యక్తి
బలిపీఠం కట్టడం, బలిపీఠం మీద బలర్పించడం సమర్పణకు గుర్తుగా ఉంది. డిడ్ యు సాక్రిఫైస్ ఎనీథింగ్? సాక్రిఫైస్ చేసినట్లుగా, త్యాగం చేసినట్టుగా, సమస్తాన్ని వదిలిపెట్టినట్టుగా చెప్పుకుంటూ సంపాదించుకుంటూ ఉన్నారే. గేహజీ లాగా, ఈ రోజుల్లో గేహజీ లాగా, ఆకానుల్లాగా అనేక మంది ఉంటున్నారు. దేవుణ్ణి, ధనాన్ని మనం సేవించలేం. స్తోత్రం. దేవుణ్ణి సమస్తంగా భావించినప్పుడు, దేవుణ్ణే వెండిగా బంగారుగా భావించినప్పుడు ఆయన అడుగుదాల్లో నడవగలం. దేవుడు కావాలి, ధనం కావాలి అనుకుంటున్నారు కదా, అదెంత విచారకరమైన విషయం. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవు. దైవాన్ని, ధనాన్ని ఒకే ఒరలో మనం విమర్చలేం. స్తోత్రం. ధనం మీద ఆశ ఉంటే ధనాన్ని సేవిస్తావు, దేవుని మీద ఆశ ఉంటే దేవుణ్ణి సేవిస్తావు. స్తోత్రం. అతడు బలిపీఠం కట్టాడు. అప్పటి వరకు ఎవరు బలిపీఠం కట్టలేదు. కట్టిన చరిత్ర ఉంది, కానీ ఊరు దేశంలో వాళ్ళు ఏ విధంగా బలిపీఠం కట్టుకునేవాళ్ళు మనకు తెలియదు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి భిన్నమైనటువంటి ప్రదేశం నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టు అబ్రహాం, ఆయనకు ముందు 19 తరాలు ఉన్నాయి. ఆ 19 తరాల బ్యాక్గ్రౌండ్ వేరు, అబ్రహాము బ్యాక్గ్రౌండ్ వేరు. స్తోత్రం. ఇప్పుడు వాటిలో కూడా వెళ్ళలేదు. బలిపీఠం కట్టాడు అనగా అబ్రహాము సమర్పించుకున్నట్లుగా సమర్పించుకోగలిగారా? కొత్త నిబంధనలో ఉన్న మనం స్తోత్ర బలులు అర్పించగలుగుతున్నామా? కృపాసనం దగ్గరికి రాగలుగుతున్నామా? ప్రార్థించగలుగుతున్నామా? సమయోచితమైన సహాయం కోసం సంస్థల వైపో, ప్రభుత్వం వైపో కాకుండా ప్రభు వైపు చూడగలుగుతున్నామా? స్తోత్రం. నీకు సమయోచితమైన సహాయం దొరికే ఒకే ఒక స్థలం ఉంది. అది సచివాలయం కాదు, కానీ అది కృపాసనమే అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. అది న్యాయస్థానం కాదు, అది పోలీస్ స్టేషన్ కాదు, అది ప్రభు సన్నిధి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట అబ్రహాము చేసిన క్రియల గురించి. ఒకటి, అతడు స్వజనాన్ని విడవడం. రెండోది, అతడు సమర్పించడం. తన పశువుల్లో, తన మందల్లో ఉన్న వాటిని తీసుకొచ్చి బలర్పిస్తున్నాడు. స్తోత్రం. తమ పితరుల్లో ఎప్పుడో 18 తరముల క్రితం, 18 జనరేషన్స్ అగో హేబేలు బలర్పించాడని, నోవహు బలర్పించాడని ఇలా విన్నాడే, కానీ తానే స్వయంగా బలర్పిస్తున్నట్టు సందర్భం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనము మరియు 13వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే అతడు బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ఆయన ప్రార్థించాడు. ఆదికాండం 4వ అధ్యాయం రాయబడింది, యెహోవా నామమున ప్రార్థించడం ఆరంభమైంది. స్తోత్రం. అక్కడ ప్రార్థించడం ఆరంభమైనప్పుడు అబ్రహాం ఇంకా పుట్టలేదు, అబ్రహాం ఎక్కడో ఉన్నాడు. స్తోత్రం. అబ్రహాము ప్రార్థన చేశాడు. తనని పిలిచినవాడు, తనని ఏరు దాటించినవాడు, తనని నది దాటించినవాడు, తనని విగ్రహముల నుంచి బయటికి తీసుకుని వచ్చినవాడు, తనని విమోచించిన వానికి విజ్ఞాపన చేశాడు. తనకు విమోచించిన వానితో ఆయన వచ్చి రాని భాషలో, కొత్త భాషలో, లేకపోతే తనకు తెలిసిన భాషలో, చిలక పలుకులు లాంటి మాటలతో ఏదో మాట్లాడాడు. స్తోత్రం. అతడు యెహోవాకు ప్రార్థన చేసిన. స్తోత్రం. ఆచారం చేసి ఆగిపోయినోడు కాదు, ఆచారంతో పాటు ఆత్మీయత, అనగా ఆచారం ఆత్మీయత రెండు కలిపి చేయాలని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. అర్పణ మరియు అభ్యర్థన రెండు కలిసి చేస్తేనే అది ఆత్మీయత. అర్పణ ప్లస్ అభ్యర్థన ఈజ్ ఈక్వల్ టు ఆత్మీయత. కేవలం అర్పణ మాత్రమే ఆత్మీయత కాదు, అర్పణతో పాటు అభ్యర్థన రెండు కలిసినప్పుడు అది ఒక వ్యక్తి యొక్క ఆత్మీయతను తెలియజేస్తుంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అండ్ సాక్రిఫైస్ ప్లస్ సప్లికేషన్ ఈ స్పిరిచువాలిటీ. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సాక్రిఫైస్ ప్లస్ సప్లికేషన్ ఈజ్ స్పిరిచువాలిటీ. స్తోత్రం. మూడో విషయం, అతడు ప్రార్థన చేశాడు అనే విషయాన్ని మనం ఆలోచించాం. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనము మరియు 9వ వచనం. స్తోత్రం. కాబట్టి అబ్రాము మనము బంధువులము, నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు చాలండి సార్.
అబ్రహాము కలహప్రియుడు కాదు, కలహారంభాన్ని గుర్తించినవాడు. కలహారంభము కలహారంభం జరిగినప్పుడు కొనసాగించడానికి ఇష్టం లేకుండా, లోత్ నా కుమారుడా, నా సహోదరుడా, నాకు ఇది ఇష్టం లేదు. మన మధ్యలో కలహాలు ఏంటి? మనం కలుసుకున్నాం, కలయిక ఉండాలి కానీ కలహాలు ఉండకూడదు. కాపురాల్లో కలయికలు ఉండాలి కానీ కలహాలు ఉండకూడదు. కలహాల కాపురంగా ఉండకూడదు, అనుమానాల కాపురంగా ఉండకూడదు. స్తోత్రం. కుక్కలు చింపిన విస్తరి లాంటి కాపురంలాగా ఉండడానికి వీల్లేదు. స్తోత్రం. చాలా కాపురాలు అలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నా మాటలు నేను ముగిస్తున్నాను. మూడో విషయం, సమాధానం కలిగి ఉండడం. స్తోత్రం. ఒకటి స్వజనమును విడవడం, రెండోది సమర్పించుకోవడం అనగా బలిపీఠం కట్టడం, మూడోది ఆయన ప్రార్థన చేయడం అనగా దేవునితో సంబంధం కలిగి ఉండడం, నాలుగవదిగా సమాధానం కలిగి ఉండడం. మనము బంధువులం. స్తోత్రం. బంధువుల మధ్యలో గొడవలు ఏంటి? ఇప్పుడు గొడవలన్నీ అక్కడ ఉన్నాయంటే బంధువుల మధ్యలో ఉన్నాయి. అబ్రహాం చెప్తున్నాడు, బంధువుల మధ్యలో గొడవలు ఉండడానికి వీల్లేదు, నీకు నాకు మధ్యలో గొడవలు ఉండడానికి వీల్లేదు. ఓ పని చేద్దాం, కలిసి ఇలా గొడవ పడేదానికన్నా విడిపోయి ఐక్యంగా ఉండడం బాగుంటుంది అనే సలహాని చెప్పాడు. సరే, ఆ సలహా ప్రకారం చేశారు, వాళ్ళు విడిపోయారు. తర్వాత దేవుడు మాట్లాడారు, వేరే విషయాలు మాట్లాడడం లేదు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. స్తోత్రం. 4 విషయాలు. అబ్రహాము చేసిన క్రియలు యూదులు చేయలేదు. అబ్రహాము చేసిన క్రియలు ఆనాటి యూదులు లేకపోతే శాస్త్రులు, పరిసయ్యులు, సదూకయ్యులు చేయలేదు. యాజకులు చేయలేకపోయారు. అబ్రహాము చేసిన క్రియలు చేసి మీరు అబ్రహాము యొక్క పిల్లలని, అబ్రహాము మీకు తండ్రి అని నిరూపించుకోండి అని చెప్పాడు. స్తోత్రం. అబ్రహాము చేసిన క్రియలు మనము చేయగలిగిన వాళ్ళంగా, స్వజనాన్ని విడిచిపెట్టే వాళ్ళంగా, సమర్పించుకునే వాళ్ళంగా, సంబంధం కలిగి ఉండే వాళ్ళంగా, సమాధానం కలిగి ఉండే వాళ్ళంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో ఈ సందేశంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి నన్ను సంప్రదించండి. దీని గురించి వీరంత వరకు క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. సత్యం విషయంలో ఆయన మనల్ని కన్విన్స్ చేస్తాడు. దేవుని స్తోత్రం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. అబ్రహాము చేసిన క్రియలు చేస్తూ ముందుకు సాగేటువంటి అబ్రహాము కుమారులుగా, కుమార్తెలుగా కొనసాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.